బ్యాక్ న్యూస్. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు అంతా సమిష్టిగా పోరాడాలని అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీని తలపెట్టడంతో సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించారు. సికింద్రాబాద్ విషయంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని మభ్యపెట్టేవిగా ఉన్నాయని ఆరోపించారు తలసాని. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా చూశాను. నేను ఎక్కడ కూడా సికింద్రాబాద్ జోలికి వెళ్ళలేదు. హైదరాబాద్ కార్పొరేషన్ సికింద్రాబాద్లో ఉంది. ఇక్కడ రాచకొండ పేరు మాత్రం మారుస్తున్నామని చెప్పాడు. తప్పకుండా మరి ప్రభుత్వం ఒకవైపున అబద్ధాలు చెప్తూ రెండో వైపున వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని పోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం 17వ తారీఖున జరిపేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ కొంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.